హలో, మంచిదండి. తండ్రి అయినటువంటి దేవుడు మరలా మన పట్ల కృప చూపించి మనల్ని ఆదరించి మరలా ఈ పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే భాగ్యాన్ని, ఆయనను గణపరిచే అవకాశాన్ని, తండ్రిని స్తుతించేటటువంటి భాగ్యాన్ని మనందరికీ కలిగించారండి. అందరి బట్టి దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానండి. కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరూ మోకరించి ప్రార్థనలోకి వెళ్దామండి. దేవుని దాసులు గారు ప్రారంభ ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. అందరూ మోకరించి ప్రార్థనలోకి వెళ్తాము. అయినా మా తండ్రి, మమ్మలను ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మరలా మీ సన్నిధిలో చేరుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సమయం అంతటి కొరకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన పునరుత్థాన దినము నుండి ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ యొక్క కంచి వేసి మీ సహాయమును అందించి మేము నశించిపోకుండా నీ వాక్యపు వెలుగులో రక్షించిన, కాపాడిన సందర్భాలన్నిటి కొరకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మీ ఎదుట నిర్దోషులుగా ప్రభు నిష్కల్మషులుగా బ్రతకడానికి, మా ప్రభు ద్వారా మాకిచ్చిన రక్షణను కాపాడుకోవటానికి నిరంతరము ఈ ప్రయాసను ప్రభు కొనసాగిస్తూ క్రీస్తునందలి ప్రభు భయము చేత ఒకరికొకడు లోబడి ప్రభు మరింతగా పురుకొల్పుకోవాలని మీరు చెప్పినట్లుగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ద్వారా మరింతగా మేము శిల్పి ప్రభ విగ్రహమును చెక్కినట్లుగా నీ మాటల చేత మమ్మల్ని చెక్కి మమ్మల్ని రక్షిస్తున్న సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరాధించగలిగే అనుభవాలు మాకు దయచూపించండి. పాటలు పాడుటలో, ప్రభ వాక్య పఠనములు చదువుకునుటలో, లేఖనాలను ధ్యానించుటలో, బలారాధన కార్యక్రమాలలో సమస్తము కూడా క్రమముగా మర్యాదగా జరిగించండి. ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు మిమ్మును గణపరచగలిగేటువంటి స్థితిలోనికి నడిపించండి. దుష్ట సంబంధమైన ప్రతి క్రియలను దూరపరచండి. ఆటంకముగా, అభ్యంతరంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా దూరపరచండి. ఈ దిన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకుని మీరు మాకు సహాయముగా అనుగ్రహింపచేయమని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు
యుగముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయనే ఆకాశము మేఘములతో కప్పును, ఆయనే ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములు గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములు గడ్డిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. పాపములెన్నియో చేసిన వారము, పాపములెన్నియో చేసిన వారము, నెపములించగా తన ప్రాణమిడే, నెపములించగా తన ప్రాణమిడే. కృప ద్వారా నిరక్షించే మనలా, కృప ద్వారా నిరక్షించే మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపయు సత్యమును యేసు ద్వారానే,
చాలు నీకనే ప్రభు యేసు సర్వకృపానిధియగు మన దేవుడు సర్వకృపానిధియగు మన దేవుడు పరిపూర్ణతనిచ్చి బలపరచును పరిపూర్ణతనిచ్చి బలపరచును స్థిరపరచి కాయును దుష్టుని నుండి స్థిరపరచి కాయును దుష్టుని నుండి కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు సర్వ సత్యమును సత్యాత్మ తెలుపున్ సర్వ సత్యమును సత్యాత్మ తెలుపున్ సర్వకాలము ప్రభుతో నిలుచుదుము సర్వకాలము ప్రభుతో నిలుచుదుము సర్వము మీవేయని బోధించెన్ సర్వము మీవేయని బోధించెన్ కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు శ్రమయైనను సిలువ బాధైనను శ్రమయైనను సిలువ బాధైనను శ్రమనందిన క్రీస్తు ప్రభువుతో శ్రమనందిన క్రీస్తు ప్రభువుతో క్రమముగా కృప చేసాగెదము క్రమముగా కృప చేసాగెదము కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు నేనేమైయుంటినో అది ప్రభు కృపయే నేనేమైయుంటినో అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా నన్ను నడిపించును ప్రభువు సదా పెన్నుగా నేర్పును హల్లెలూయా పెన్నుగా నేర్పును హల్లెలూయా కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ది బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్ ది బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్ If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Patimpa Srestha Grandhamu Bible. Patimpa Srestha Grandhamu Bible. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ముందుగా నన్ను ప్రేమించి దేవుని దాసుల ద్వారా
నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవారి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించిన దేవుని దాసులు, మనందరి సంఘ కాపరి, ఆయనకు కూడా ప్రభువైన క్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కూడి వచ్చిన పెద్దలకు, చిన్న బిడ్డలకు, నా తోటి సోదర సోదరిమణులందరికీ కూడా ప్రభువైన క్రీస్తు వారి పేరట అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఇవెన్నండి 5, ఇవెన్నండి బాగా కనబడుతున్నాయి కదండి. సరే, ఇది ఎన్నన్నారు? 3. అంటే క్రొత్త నిబంధనలో 3వ పుస్తకం ఏదంటారు? లూకా సువార్త. ఇవన్నీ 5. అంటే ఎన్నో అధ్యాయం అంటారు? 5వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో 3వ పుస్తకం లూకా సువార్త 5వ అధ్యాయం. రండి అక్కడికి. మన ఆరాధన వర్తమానాన్ని అందులో నుండి మనం నేర్చుకున్నాము. దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. జనసమూహములు దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి. ఇక్కడ ఈ అధ్యాయం అర్థం కావాలంటే మన అందరికీ ఒక గోదావరి నది దగ్గరికి వెళ్ళో, సముద్రం దగ్గరికి వెళ్ళో, మన జిల్లాలో లేదా ఏలూరు అక్కడ ఉన్న కొల్లేరు సరస్సు దగ్గరికి వెళ్ళో చదవాలి. అక్కడుండి చదివితేనే బాగా అర్థమవుతుంది. బైబిల్ చదవటం అంటే ఎప్పుడూ కూడా బైబిల్లా తెరిచి ఒళ్ళో పెట్టుకుని ఇక్కడ చదివేస్తే దాన్ని చదివేయటంలో అది ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే ఆ పరిస్థితిలోనికి, ఆ సందర్భంలోనికి వెళ్ళి ఒక వచనం ఇక్కడ చూసి ఒక వచనం అక్కడ చూడాలి. అప్పుడు ఇంకా బాగా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా అర్థం చేసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సరస్సు అనగానే నది తర్వాత అత్యంత పెద్దది. అది ఒక చెరువు లాంటిదే, అత్యంత పెద్ద చెరువు. నీళ్లను స్టోర్ చేయడానికి, నిల్వ చేయడానికి చాలా రకాలుగా ఉపయోగిస్తారు. విస్తారంగా, వెడల్పుగా, లోతుగాను ఉంటుంది. చూడడానికి అందంగా, ఉండటానికి ఆహ్లాదకరంగా, పశువులు, పక్షులు, పురుగులు, జంతువులు అన్నీ కూడా సేరదీరడానికి, మనుషులు కూడా సేరదీరడానికి, జాలరులు చక్కగా అక్కడ ఉండి వలలు కడుక్కోవడానికి, చేపలు పట్టడానికి, వలలు వేయడానికి, ఇలా చాలా రకాలుగా సరస్సు ఉపయోగపడుతుంది. ఆ సరస్సు దగ్గర యేసుక్రీస్తు గారు ఉన్నారు. అక్కడ వాక్యం చెప్తుంటే కొంతమంది జనసమూహం విస్తారంగా పెద్ద గుంపుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళాలని, కొంతమంది యేసయ్య మాట దగ్గరుండి వినాలని, యేసయ్యను దగ్గరుండి చూడాలని, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలని, మరికొందరు అవసరాల కోసమని, రోగాల్ని బాగు చేసుకోవడం కోసమో, స్వస్థపరచుకోవడం కోసమని దగ్గరకు వచ్చేస్తున్నారు, మీద పడుతున్నారు. వాక్యం చెప్పడానికి ఇబ్బంది అయిపోతుంది, ఆటంకం కలుగుతుంది. వాక్యం చెప్పడానికి ఆటంకం కలగకుండా ఉండటం కోసం యేసయ్య ఏం చేశారంటే వాళ్ళ నుండి దూరంగా వచ్చేసి గెన్నెసరేతు సరస్సు అని ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు తీరమున నిలిచి ఉన్నారు, నిలబడ్డారు. వాక్యం చెప్పడం ఆపేయలేదు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయలేదు. ఏం చేశారంటే యేసుక్రీస్తు గారు వాక్యం చెప్పడం కోసం అక్కడ నిలబడ్డారు. మనం ఏం చేయాలంటే యేసయ్యలో ఇక్కడ చూసి ఒక మాట నేర్చుకోవచ్చు. వాక్యం చెప్పడం కోసం మనం నిలబడాలి. వాక్యం కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనం నిలబడాలి. ఆరాధన మెసేజ్ ఎవరికైనా ఇచ్చినప్పుడు ప్రయాణంలో పడి, పనుల్లో పడి, బాగా బిజీ అయిపోయి ఏదో ప్రిపేర్ అవుదాంలే, చెప్పేద్దాంలే అని చెప్పేసి శనివారం తీసుకుని ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, వాక్యం కోసం నిలిచిన వారు కారు. అది వాక్యం కోసం నిలబడడం కాదు. ప్రయాణాలు ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, బిజీగా ఉండొచ్చు, ఎంతో పనులు, ఇబ్బందులు మన మీద పడవచ్చు. అయినా సరే వాక్యం కోసం మనం నిలబడి ప్రార్థన చేసుకుని ఆరాధన కోసం నిలబడితే దేవుడు తన కార్యం చేస్తాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే మన మీద కూడా కుటుంబ పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అప్పులని, సమాజ పరిస్థితులు, ప్రభుత్వ పరిస్థితులు అన్నీ కూడా మన మీద పడి పచ్చడి చేసేస్తాయి, పిప్పి చేసేస్తాయి. అలాంటి టైంలో ఎలా నిలబడాలో అర్థమై చావదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. అయినా సరే ఇక్కడ యేసయ్య వాక్యం కోసం నిలబడినట్టుగా మనం యేసయ్య కోసం, అలాగే యేసయ్య మాట చెప్పడం కోసం నిలబడాలి.
దేవునికి పడిపోయేవాడు కాదు, నిలబడేవాడు కావాలి. యేసయ్య ఎవరు అంటే ఆయన మరణం జయించి నిలబడినవాడు. మనకి నిలబడడం రాకపోతే మనల్ని నిలబెట్టేవాడు. ఇలా ఇక్కడ జరుగుతూ ఉండగా వాక్యాన్ని ఆపకూడదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి యేసయ్య ఏం చేశారంటే, ఇది సరస్సు అనుకోండి, ఇలా వెనక్కి చూశారు. వెనక్కి ఇలా చూసినప్పుడు 2 దోణెలు కనిపించాయి. ఆ 2వ వచనంలో చూడండి ఒకసారి. ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ 2 దోణెలను చూశారు. చూసిన తర్వాత వలలు కడగటం కూడా చూశారు. ఇక్కడ ఒక మంచి సందర్భం జరిగింది. అదేంటంటే, అప్పుడే చాలా సీరియస్గా పడవలో నుండి ఇబ్బందులు పడతా, విసుగు చింత, చిరాగ్గా, నిరాశలో ఉండి, నీరసంగా ఉండి, అలసిపోయిండి, ఇంకా మా వల్ల కాదని చెప్పేసి ఓపిక లేకుండా పాపం వలలు తీసుకుని ఏం చేశారంటే అందించుకుంటున్నారు. ఒకరొకరు పడవలో ఉన్న వలలన్నీ కూడా అందించుకుని వాళ్ళకి ఇచ్చి ఆ పక్కన వేసేయండి అని చెప్పేసి ఇస్తున్నారు. అలా ఇస్తుంటే కొంతమంది ఆ వలలు తీసుకుని ఆ నీటితో కడుక్కుంటున్నారు. అక్కడ యేసయ్య ఎంత బాగా చూశారంటే, వాళ్ళు వలలు కడుగుతున్నారు దేంతోటి? నీటితోటి. యేసయ్య అనుకుని ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళు నీటితో వలలు కడుగుతున్నారు, వీళ్ళ మనసులు నేను వాక్యపు నీళ్ళతో కడగాలి అనుకున్నారు. అలా చూసిన తర్వాత ఇంకొక సందర్భం కూడా ఇక్కడ ఏంటంటే, వాళ్ళు ఎందుకు విపరీతంగా వాళ్ళ పైకి యేసుక్రీస్తు ముందు పని చేసుకుంటున్నట్టు, బాగానే ఉంటున్నట్టు, వలలు కడుక్కుంటున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు బాగానే కనిపిస్తున్నారు. కానీ యేసయ్య ఎవరు? అంతరంగాన్ని చూసేవాడు, పరిస్థితిని చూసేవాడు, మన దేహాన్ని చూసేవాడు, మన మనసుల్ని కూడా చూసేవాడు. అలా చూసినప్పుడు యేసయ్యకి వాళ్ళ మనసులో ఏదో తెలియని బాధ, ఆ బాధతో మండిపోవటం, ఆ బాధతో మూలగటం, ఆ బాధతో మనసంతా ముక్కలైపోవటం అనేది యేసయ్య చూశారు. ఎందుకు మనసు ముక్కలైపోయిందంటే, ఆ రోజు రాత్రి వలలు కడగకముందు ఆ రోజు ముందు రాత్రి ఏం జరిగిందంటే, వాళ్ళంతా కూడా పేతురు, తను కూడా ఉన్న యాకోబు, అందరి వీళ్ళంతా కూడా చక్కగా కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు. నేనేం చేయాలా, సరస్సు ఉంది, ఇప్పటివరకు చేపలు బాగానే పట్టాం, కొద్దిగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుని ప్లాన్స్ వేసుకున్నారు. ఆహారం ఏంటి, నీరేంటి, ఎన్ని దోణులు కావాలి, ఎంతమంది కావాలి, వస్త్రాలేంటి, వస్తువులేంటి, వాహనాలేంటి, నైట్ టైం కదా వెళ్తున్నాం కదా, మనకి అంతగా కనిపించదు, దీపాలు కావాలి, కాగడాలు కావాలి, జ్యోతులు కావాలి, మరి వేయడానికి వలలు సరిపోతాయా, వలలు ఎన్ని ఉండాలి ఆలోచించుకున్నారు. మరి చేపలు పడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎర్ర ఉండాలి, వాటి కోసం ఏదైనా చేసి మనం పట్టాలి. ఇవన్నీ ఆలోచించుకుని ఎంతమందని ఆ పనులన్నింటినీ చాలా ప్లాన్స్ వేసుకుని అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటువైపు వెళ్ళాలా, మధ్యలో ఉండి వేద్దామా, ఆ సైడ్కి వెళ్ళిపోయి వేసుకుందామా, అక్కడ బాగా పడతాయి అంటావా, మొన్న అంతకుముందు ఎక్కడ బాగా పడ్డాయి మనకి, ఎక్కడ మనకు బాగా వచ్చాయి, లాభం ఎంత వస్తే బాగుంటుంది, మొన్న పెద్దగా లాభం రాలేదు, ఈసారి ఎలాగైనా సరే కొద్దిగా పెంచుకోవాలి, లేదంటే బ్రతకడం కష్టమైపోతుంది, పూట గడవదు, ఇలాంటివన్నీ ఆలోచించుకుని చాలా ఆశలతోటి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఏం చేశారంటే, ఈ అవతల ఈ పైకు వల వేసినప్పుడు చూశారు, దేనికి లాగుతున్నప్పుడు వల రావట్లేదు అనుకోండి, ఏమనుకుంటారు, ఏదో చేప పడిందని చెప్పేసి అనుకుంటారు. నిజంగా చేప పడినప్పుడు మీరు ఎప్పుడైనా చేపలు పట్టారంటే ఇక్కడ ఎవరైనా ఈ సందర్భం ఎవరికి అర్థమవుతుంది తెలుసా? చేపలు పట్టే వాళ్ళకి అర్థమవుతుంది, మామూలుగా అర్థమవుతుంది. మామూలుగా ఇప్పుడు వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదో చేపల పేర్లు చెప్తారు, ఇంగిడేయండి, ఆలుగండి అంటారు, ఆలుగేంటండి అని మనం అనుకుంటాం, అది భాష వాళ్ళకే అర్థమవుద్ది. ఇలాగ చూస్తున్నప్పుడు వల వేస్తుంటే ఇలా అంటున్నారు కానీ రావట్లేదు, ఏదో పెద్ద చేప వచ్చేసిందేమో, ఇంకేముంది నా కళ్ళన్నీ పండిపోయిన, ఆశలన్నీ తీరిపోయినాయి, దేవా మంచిది నాయన అని చెప్పి ఇలా అనుకుంటున్నారు. కానీ ఎలా అనుకున్నా కానీ ఇంతకీ వచ్చింది ఏంటంటే, పట్టేసింది బెడ్డకి, రాయికి, ఏమీ రాలేదు. అయ్యో వచ్చేసింది అనుకున్నానే, ఏమీ రాలేదేంటని ఆ పక్క మానేసి ఈ పక్కన వేశారు. ఈ పక్కన వేస్తే కాసేపు ఒక 5 నిమిషాలు ఆగారు. వెంటనే వేసి పెట్టి వెంటనే తీసేస్తారండి, తీరు కదా, ఆగారు. ఓ 10 నిమిషాలు, 20 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి కొద్దిగా ఇంకా డల్ అయిపోయారు, ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయారు. వచ్చిందంతా మట్టే, గడ్డే, ఇంకేమీ రాలేదు. ఇలా కాదని చెప్పేసి ఆ పక్కన అయిపోయింది, ఈ పక్కన అయిపోయింది, కొంచెం ఎదరేయాలని చెప్పేసి ఎదరికొచ్చారు. ఈ ఎదరికొస్తే వల వేశారు, అయినా సరే ఏం పడలేదు. మళ్ళీ వెనక్కి వేశారు, అయినా సరే ఏం పడలేదు. ఇక ప్లేస్లో తప్పేసి ఉంటాను నేనని చెప్పేసి ఆ నూకలన్నీ తీసుకెళ్ళి ఆ ఎదర కొద్దిగా ఆ పక్క వెళ్ళి అక్కడ వేశారు. అక్కడ వేస్తే అక్కడ కూడా రాలేదు. ఏమండి,
రాత్రి ఎప్పుడో 8 గంటలకు మొదలుపెట్టి, ఊహించి చెప్తున్నాను, ఎప్పుడో 8 గంటలకు మొదలుపెట్టి ఇప్పుడు కరెక్ట్గా తెల్లవారుజామున 4 ఆ సమయమైంది, ఒక్క చేప కూడా పడలేదు. ఒక్క చేప కూడా పడలేదు. ఇది ఏదో వింటుంటే మనకు మామూలుగా ఉండొచ్చేమో. మీలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, పనికి పెనుమంటర సెంటర్లో కొంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు పని పురమాయిస్తారు. పని పురమాయించినప్పుడు మేస్త్రి వచ్చి అక్కడ పని ఉంది వెళ్తావా, ఇక్కడ పని ఉంది వెళ్తావా అంటారు. అలాగన్నప్పుడు నేను వస్తానండి అని చెప్పేసి వెళ్ళారు. 1000 రూపాయలు పనికి ఒప్పుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని వాళ్ళు సరిపోయారండి, ఇంక ఇవాళ మీరు అక్కర్లేదు అన్నారు, పంపించేశారు. అయ్యే 1000 రూపాయలు పని ఒప్పుకొని వచ్చానే, ఇక్కడ ఏం పని లేదంటున్నారే, మళ్ళీ ఎలాగ ఏం చేయాలని చెప్పేసి అటు ఇంటికి వెళ్ళాక భార్యకు సమాధానం చెప్పలేక ఏం చేయాలబ్బా అని చెప్పేసి మళ్ళీ ఏదో పని వెతుక్కుంటున్నారు. అలా పొద్దున్నుండి సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నారు. ఒక్క రూపాయి దొరకలేదు, ఒక్క పని దొరకలేదు, ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆ మనిషికి ఎలా ఉంటుంది? ఏ ముఖం పెట్టుకుని ఇంటి దగ్గర రాగలరంటారు? ఎన్ని ఆలోచనలు వస్తే తెలుసా పిల్లల్ని ఎలా పోషించాలి, ఈ పూటకి ఇలా లేదే, ఈ పూట ఎలా ఉందంటే రేపు ఎలా ఉంటుంది, ఎంత నిరాశ ఉంటుంది. విపరీతంగా బాధలో ఉన్నారు పేతురు, అంద్రే, యాకోబు వీళ్ళంతా కూడా. ఏంటి ఇంత కష్టపడ్డాము, ఇంత రేటుకి అమ్ముకుందాం అనుకున్నాం, ఇంత లాభం పొందాం అనుకున్నాం, మంచి రాబడి వస్తుంది కదా, మంచి గిట్టుబడి వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాం, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా బాధపడతా అక్కడి నుండి ఇలా ఒడ్డుకి అప్పుడు వచ్చారు. ఆ టైంలో యేసుక్రీస్తు గారు ఇక్కడ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు గారు చూస్తుండగా వీరు పడవలు దిగి వలలు కడుక్కుంటున్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు గారు ఏమైనా ఆ సందర్భాన్ని, ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే యేసుక్రీస్తు గారు నిన్న రాత్రి ఏం జరిగిందో చూస్తున్నారు, ఈరోజు వారి మనసుల్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ కోసం ఏం చేయాలో కూడా చూస్తున్నారు. అలా చూసి వెంటనే ఆ దోణి దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే ఎవరిని అడుగుతున్నారు చూడండి ఒకసారి, ఎంత బాగా ఆసక్తిగా ఉంటుంది ఈ సందర్భం. ఎన్నో వచ్చును చూడండి ఒకసారి, 3వ వచనం చూడండి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణికి, వీళ్ళలో అత్యంత ఎక్కువగా బాధపడుతుంది ఎవరు? సీమోను పేతురు గారు. అందుకని యేసయ్య కూడా ఎవరు దోణి చూసి చేసుకున్నారు, ఎవరు దోణి ఎంచుకున్నారు? సీమోనుది. ఆయనది ఎక్కి ఏమంటారు చూడండి, దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. యేసయ్య ఎంత జ్ఞానం కలిగిన వాడంటే వాక్యం చెప్పడానికి కూడా మంచి జ్ఞానం, అసలు ఎక్సలెంట్ అండి. ఇది ఎంత బాగుంటుందంటే, ఒకసారి నేను నాన్నగారు సువార్త తీసుకెళ్తున్నప్పుడు నా ఎదురుగా కొంతమంది ఇల్లు కడుతున్నారు, రాళ్ళు సిమెంట్లు అంతా ఉంది. నన్ను నిలబెట్టి వాక్యం చెప్పండి. నేను చూసి, ఏమంటే ఇల్లు కట్టడం ఎంత కష్టమండి, ఆ పార తీస్తున్నాడు, అంటే పార తీస్తున్నారు ఎంత కష్టమండి, ఏమంటే రాళ్ళు కలుపుతున్నారు ఎంత కష్టమండి, ఏంటి సిమెంట్ కలుపుతున్నారు ఎంత కష్టమండి, ఈ ఇల్లు కట్టడం ఎంత కష్టమైతే దేవుడి ఇంటిని కూడా కష్టపడి కట్టాడండి అని చెప్తుంటే ఆయన ఆ పార ఆపడం మానేసి ఇలా చూస్తాడు నా వైపు. నా నుంచి చూసి చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ వాక్యం చూడండి, ఆ సందర్భానుసారం చూడండి. యేసుక్రీస్తు ఇక్కడ వీళ్ళేమో ఇలా ఉన్నారు, అక్కడ వాక్యం అందించాలి, వాళ్ళకి వాక్యం అందించాలి, ఒక పక్కన పేతురిని కాపాడాలి. అటు వాళ్ళని కవర్ చేసుకుంటూ ఇటు వీళ్ళని కవర్ చేసుకుంటూ వచ్చి చక్కగా దోణిలో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? అక్కడ ఒక మంచి జ్ఞానం యేసయ్యకి. ఎలాగో చెప్పమంటారా? కింద నుండి చెప్తే వాక్యం వినపడదు. ఇప్పుడు పడవలోకి వస్తే ఏమవుద్ది? ఎత్తుగా ఉంటుంది. ఎత్తుగా ఉండి ఇక్కడ నుంచి వాక్యం చెప్తే ఎలా ఉంటుంది? అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ ఉండి మాట్లాడితే అందరికీ వినపడుతుంది. ఎవరు మీద పడే వాళ్ళు ఉంటారా? ఉండరు. నెక్స్ట్కి వెళ్దాం చూడండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఏమండి మీకు అర్థం కావాలి. పేతురు ఏమన్నా, యేసయ్యా మరి మేము వెళ్ళాము, మాకు ఏం చేపలు దొరకలేదు, బాధగా ఉంది, మేము రాలేదని ముందు చెప్పేశాడా? ముందు యేసయ్య అంటున్నాడా? పేతురు ఒక్క మొక్క కూడా చెప్పలేదు. కానీ యేసయ్య వచ్చి ఏమంటున్నాడు? నువ్వు లోతునకు నడిపించి ఏం చేయాలంట? చేపలు పట్టు. ఎవరు చెప్పారండి? ఎందుకు అలా అంటున్నాడు? చేపలు పట్టమని ఎందుకు అంటున్నాడు? ఏమండి ఇది ఏదో బాగుంది. మనకు కూడా ఎలా ఉంటుందంటే, బైబిల్లో దేవుడు సన్నిధికి రాకుండా బట్టలు ఉతుక్కోండి చాలు అని మనకు మాట చెప్తే మనకి ఎంత ఆనందం వచ్చేద్దండి. ఇంకా మామూలు ఆనందం కాదు, ఇలా యేసయ్య చెప్పాడు బట్టలు ఉతుక్కోమని. ఏమండి మామూలుగానా? ఇప్పుడు పేతురుకు కూడా ఏం రావాలి? ఆనందం రావాలా వద్దా? ఆనందం రావాలా? కానీ ఇక్కడ అప్పటికే నలిగిపోయి చాలా విపరీతమైన బాధలో ఉన్నాడు కాబట్టి అలా అంటుంటే చూడండి ఒకసారి. ఎన్నో వచనం, సీమోను అంటున్నాడు, 5వ వచనం చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు.
అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్సలెంట్ అండి. దాని అర్థం ఏంటంటే, యేసయ్యా నా వల్లేమీ కాదు, కానీ నీ వల్ల అవుతుంది. నేనేం చేయలేను, కానీ నువ్వు చేయగలవు. కాబట్టి నా మాట నమ్మకం ఉంచకుండా, నా మీద నేను నమ్మకం ఉంచుకోకుండా, నీ మీద నుంచి నమ్మకం ఉంచి నీ మాట విని నేను ఇప్పుడు వలలు వేస్తాను. ఇక్కడ ఏం అప్లై చేశారో తెలుసా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు అంత విశ్వాసం వచ్చేసిందంటారు? ఇంకో విషయం మనం ఎలా గమనించవచ్చో తెలుసా? యేసయ్య అక్కడ చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా విశ్వాసం ఇతనికి ఇక్కడ రావచ్చు. అప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని మాటలు అప్లై చేసేసాడు పేతురు గారు తెలియకుండానే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నీవు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ మాటలన్నీ కూడా ఇక్కడ అప్లై చేసేసారు. అప్లై చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. చాలండి, అంతకు ముందేమో పడవలో ఏ సామానమో లేక, చేపలో లేక తేలిపోయింది. గాలి ఇటేస్తే ఇలా వచ్చేస్తుంది, ఇటేస్తే ఇలా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడండి? కానీ ఇప్పుడు ఏమైంది? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. కొంచెం చేపలు పట్టిరి అన్నారా? కొన్ని చేపలు పట్టిరి అన్నారా? కొద్దో గొప్ప చేపలు పట్టిరి అన్నారా? పర్వాలేదు, బాగానే వచ్చాయి చేపలు అన్నారా? లేదు. అలా కాకుండా విస్తారమైన చేపలు పట్టిరి. ఏమంటే చాలా అన్నదానికి, బాగా అన్నదానికి, విస్తారమైన అన్నదానికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. పదాలలో డిఫరెన్స్ తెలుస్తుంది. విస్తారంగా అంటే అప్పుడేమో ఒక్క చేప కూడా దక్కలేదు వలలో. ఇప్పుడు వలలో ఒక్క చేప అందులో పడి ఉండడానికి ఒక్క చోటు కూడా ఖాళీగా మిగలలేదు. దేవుడు చేసే కార్యాలు ఇలాగే ఉంటాయి. నా జీవితం ఇలా ఉందేంటి, ఇంతేనా, ఇక మారదా, నేను చేసుకున్న పనిలో కూడా నాకు ఏం కలిసి రావట్లేదు, నేను చేసుకునే పనిలో కూడా నాకు లాభం రావట్లేదు, ఎందుకు చిచ్చి అని అనుకుంటున్నారా? మీ పని భారం కూడా దేవుడు చెప్పాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపం. మనం అలా మోపం. నా భారం నేనే మోసేస్తాను, నా కుటుంబ భారం నేనే మోసేస్తాను, అన్నీ మోసేసుకుని ఉంటే నలిగిపోయి చస్తాం మనం. అందులో డౌట్ లేదు. ఎంతకాలం అని మోయగలం? ఇది తట్టుకోగలదంటారా? తట్టుకోలేదు. అందుకే భారం అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేసి వెళ్ళాలి. ఆ తర్వాత చూడండి ఒకసారి 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. మనం సరిగా చదవలేదు, మళ్ళీ ఒకసారి చూడండి. సీమోను పేతురు అది చూచి, ఇక్కడ 7వ వచనం ఒకసారి చూడండి ఒకసారి. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, దేన్ని చూచి? ఆ చేపలు మొత్తం వలలో ఉంటే తెగిపోయేలా ఉంటే వేరే వాళ్ళని రండి మేము లాగలేకపోతున్నాం, మాకు సహాయం చేయండి, రండి అని వేరే వాళ్ళు పిలిచారు. ఆ వేరే వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వారు కూడా చేపలు తీయడానికి సహాయం చేశారు. ఏంటి అసలు ఈ అద్భుతం ఏంటి, ఆశ్చర్యం ఏంటి ఆశ్చర్యపడిపోతూ అది చూచి మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చేపలు పడితే నేను పాపాత్ముడని చెప్పడం ఏంటండి? చేపలు పడితే వలలోకి చేపలు వస్తే నేను పాపాత్ముడని చెప్పడం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఇక్కడ మీకు విషయం చెప్పమంటారా? ఇక్కడ యేసయ్య కార్యం కనిపిస్తుంది, అలాగే యేసయ్య కనిపిస్తున్నాడు. యేసయ్య ఎవరంటే మన జీవితానికి అద్దం. యేసయ్య కార్యాలు ఏంటంటే మన జీవితానికి అద్దం, మన మనసుకి అద్దం. ఈ యేసయ్య అనే అద్దంలో యేసయ్యను చూడగానే వెంటనే మనలో ఉన్న లోపాలేంటి, పాపాలేంటి, తప్పులేంటి, మనం సరి చేసుకోవాల్సిన ఏంటి, మనకున్న పొరపాట్లేంటి అన్నీ కనిపిస్తాయి. ఇదంతా చీకటిగా ఉంటే లైటు కనిపించదు, ఈ స్టాండు కనిపించదు, నేను కనిపించను. కానీ వెలుగు వచ్చినప్పుడు అందరూ కనిపిస్తారు. మనకున్న పాపాలు, మనం చేసిన తప్పులు, పొరపాట్లు అన్నీ కనబడాలంటే యేసయ్య వెలుగు రావాలి మన మీదకి.
అప్పుడు అన్నీ కనిపిస్తాయి. ఓహో, ఇది మార్చుకోవాలా, నేను ఇది చెయ్యాలా, ఇలా వెంబడించాలా అని అర్థమవుద్ది. యేసయ్యను అలా చూసి మోకలు, తండ్రి నాయన నన్ను విడిచిపెట్టు నాయన, నేను పాపాత్ముని తండ్రి అని అర్థం చేసుకున్నాడు. ఏమండి, అందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? నా దగ్గరికి రాయేసయ్యా, నా దగ్గరికి రాయేసయ్యా అంటున్నాడు. కానీ ఇక్కడ పేతురు చూడండి, నన్ను విడిచి వెళ్ళిపో అంటే ఇది ఇంకా గొప్ప పశ్చాత్తాపం. ఎంత పశ్చాత్తాపం అంటే, నేను నీ దగ్గర ఉండడానికి అర్హత లేనివాడిని, నేను నీ దగ్గర ఉంటే నీకే మచ్చ వచ్చేస్తుంది, వద్దేసయ్యా, నువ్వు వెళ్ళిపోయేసయ్యా. ఆ ఆరాధన చూసారా? ఇలాంటి ఆరాధన మన జీవితంలో ఉందంటారా? నిజంగా చూడండి ఒకసారి 9వ వచనం. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. ఏమండి, మీకు విషయం చెప్పనా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏం చేశాడంటే, సీమోను గారిని, చేపలు పట్టే ఆయన్ని మనుషులను పట్టేవాడిగా మార్చారు. మనిషిని మార్చగలిగే వారంటూ ఈ లోకంలో ఎవరు లేరు, దేవుడు మాత్రమే మార్చగలడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆ విధంగా మార్చాలని కోరుకుంటూ ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ ఆలోచనలతో ఇప్పటి వరకు నన్ను, మమ్మల్ని మీరు నడిపించి మంచి మాటలు మీరు వినిపించారు. వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవా, నీ మాటలు మేము విన్నాము, మాలో బహుగా బలముగా పనిచేసి నీ ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్.